బ్యాక్ టు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన క్రైమ్లో పురోగతి సాధించినట్లు ఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. దిశ యాప్ ద్వారా 148 ఫిర్యాదుల్లో 16 ఎఫ్ఐఆర్ నమోదు కాగా వాటిలో 131 కేసులు పరిష్కారమయ్యాయని స్పష్టం చేశారు. దీంతో పాటు వాట్సాప్ ఫిర్యాదులు, డైల్ 100, చాట్ బాట్, స్పందన ద్వారా కేసులు నమోదైన వాటిని పిటిషన్లు పరిష్కరించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అలాగే నేర విశ్లేషణలో 22 హత్య కేసులు, 525 దొంగతనం కేసుల గురించి కూడా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, డిఎస్పీలు వెంకటరమణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనవరిలో ఒక రేప్ కేసు నమోదైంది. ఇది ట్రూ కేసు. అది ఆమెని పట్టపగలే ఆమెతో మిస్బిహేవ్ చేసేయడం. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేవలం 4.5 నెలల్లో గౌరవ కోర్టు వారి సహాయ సహకారాలతో వాళ్ళు కూడా కూడా ఇమ్మీడియట్ గా సెక్యూర్ చేసేయడం. దీనిలో 4 నెలల కాలంలోనే ఇమ్మీడియట్ గా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఈ కేసులో జరిగినటువంటి అదేవిధంగా తర్వాత ప్రజలు, మీడియా, మా సిబ్బంది, మీ అందరి సహకారంతో మీకు తెలుసు ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఊరేగింపులు కావచ్చు, ముఖ్యంగా దసరా ఊరేగింపు మనకు అమలాపురంలో అత్యంత ముఖ్యమైనటువంటిది. దసరా ఊరేగింపు ప్రజలందరూ కూడాను అత్యంత ఉత్సాహంతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవడం. అదేవిధంగా వినాయక చవితి ఊరేగింపు, ఆనరబుల్ సీఎం గారి 3 ప్రోగ్రామ్స్, మల్కీపురం, అదేవిధంగా ముమ్మిడివరం, అదేవిధంగా అమలాపురం, ఈ 3 ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఇతర దీని తాలూకా ఇతర కార్యక్రమాలు ఏవైతే ఇతర పొలిటికల్ పార్టీస్ తాలూకా కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడాను